నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక్కసారి అటు చూడండి. 3 దేశాలు. 3 ఉగ్రవాద బాధిత దేశాలే. ఒకటి భారత్, పహల్గామ్, 2 ఇజ్రాయెల్, 3 ఆస్ట్రేలియా. ఇజ్రాయెల్‌లో చూసాం, ఆస్ట్రేలియాలో నిన్నటికి నిన్న చూసాం. వాళ్ళు యూదులు ఒక పండగ చేసుకుంటున్నారు. ఏడాదిలో ఒక్కరోజు ఆ పండగ వాతావరణం సందర్భంగా ఆ వేడుకల్లో మునిగిపోయిన టైంలో ఉగ్రవాదులు దాడి చేశారు. తండ్రి కొడుకులు, పాకిస్తాన్ నుంచి దిగుమతైన తండ్రి కొడుకులు. వాడు అక్కడ ఒక సౌత్ వేల్స్ యూనివర్సిటీలో ఏదో చదువుతున్నాడంట. యాంటిసిడెంట్స్ వెరిఫై చేయకుండా వాళ్ళకి చదువులకి అడ్మిషన్లు ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళు ఏం చేస్తున్నారనేది బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా వ్యవహరించినందుకు గాను ఇవాళ ఆస్ట్రేలియా తగిన మూల్యం చెల్లించుకుంది. 1996లో జరిగిన ఉగ్రదాడి తర్వాత అత్యంత భీకరమైన ఉగ్రదాడి ఆస్ట్రేలియాలో ఇదే. సరే, మన దగ్గరకు వద్దాం. పహల్గామ్ మనకు ఎలాంటి చేదు అనుభవం మిగిల్చిందో చూసాం. అండ్ యూదుల పండగ సందర్భంగా ఇజ్రాయెల్లో జరిగిన మారణకాండ, 1500 మంది ఊచకోత తర్వాత కనీసం 500-600 మందిని క్యాప్టివ్స్గా, హోస్టేజెస్గా తీసుకెళ్ళి వాళ్ళని బంధించి, హింసించి, తిండి పెట్టకుండా చంపి, ఎముకల గూళ్ళలాగా పోగైన శవాల్ని తర్వాత అప్పగించిన వ్యవహారం ఇది చూసాం. నిన్న ఆస్ట్రేలియా సిడ్నీలోనూ చూసాం. కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఇస్లామిక్ ఉగ్రవాదం. ప్రపంచంలో ఏ మతంలోనూ ఈ స్థాయిలో ఛాందసవాద భావజాలం కానీ, లేదు ఫలానా ఈ విగ్రహారాధకుల్ని లేకపోతే క్రైస్తుని నమ్మేవాళ్ళని చంపేస్తే స్వర్గానికి వెళ్ళిపోతామని ఎక్కడా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే స్వర్గప్రాప్తి కోసం జరిపే మారణకాండ ఇది. ఆ సందర్భంలో ఉగ్రవాదులు వాళ్ళు కూడా ఆత్మాహుదళంగా మారి చనిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు. అది వాళ్ళ నమ్మిక. సరే, ఒకసారి చూద్దాం. 1979 నుంచి 2024 వరకు ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదం కారణంగా 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఉగ్రవాదులు కూడా ఉన్నారు. మొత్తం చూస్తే గనక 66,000 ఉగ్ర సంఘటనలు జరిగినాయి 79 నుంచి 24 వరకు. అంటే ఎంత లెక్కేసుకోండి మనం? 45 ఇయర్స్ అనమాట. 45 ఏళ్ళలో 2.5 లక్షల మంది, 66,000 ఉగ్రదాడులు. పహల్గామ్ దాడికి వద్దాం ఒకసారి. దక్షిణాసియాలో ఒక కుదుపు కుదిపింది. దక్షిణాసియా దేశాల ఆంతరింగిక భద్రత, అలాగే బాహ్య సంబంధాలు, డిప్లొమసీ, ఇవన్నీ ఒక కుదుపుకు లోనైనాయి. 2025 ఏడాది ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దక్షిణాసియా భద్రతా వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. సరే, భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సంబంధాలు ఆల్మోస్ట్ తెగిపోయినట్టే. తర్వాత ఆపరేషన్ సింధూర్ వాళ్ళు మూల్యం చెల్లించారు. 9 ఉగ్రవాద క్యాంపులను డిస్మాంటిల్ చేసింది భారత సైన్యం. ఇవాళ దిక్కు దివాణం లేక అక్కడ ఇక్కడ తలదాచుకుంటున్నారు హఫీజ్ సయీద్, మసూద్ అజర్. అలాగని వాళ్ళేం ఖాళీగా కూర్చోలా. వాళ్ళు డాక్టర్లను పంపించి ఎర్రకోట మీద బాంబు దాడి చేయించారు. ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్ చేయించారు. వాళ్ళ వెనకాల నెట్వర్క్, వాళ్ళకు యూనివర్సిటీ ఇక్కడ అల్ఫలా, ఆ యూనివర్సిటీ నిండా ఇళ్లే. అందరూ వైట్ కోట్ వేసుకొని స్టెత్ పట్టుకొని మరీ మారణకాండ చేసిన వాళ్ళే. ఎంత పథక రచన. జేఈఎం, జైషే మహమ్మద్ గ్రూప్, అనుబంధ గ్రూప్ ఇది ఎంత చేసింది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఏమన్నారు నిన్న జరిగిన దాని మీద? ఆంథోనీ అల్బనీస్ పహల్గామ్ దాడిని ఆ రోజు తీవ్రంగా ఖండించారు. ఆ రోజు ఆయన అప్రమత్తమై ఉండాల్సింది, వాళ్ళ దేశం అప్రమత్తమై ఉండాల్సింది. ఇదేదో రేపొద్దున తిరగబెట్టి మన దాకా రావచ్చునేమో అనే అనుమానం ఆయన కలిగి ఉండాల్సింది. ఎక్కడో అప్రమత్తత లోపించింది. అది స్పష్టంగా నిఘా సంస్థలు, అంతర్జాతీయ నిఘా సంస్థలు చెప్తూ వస్తున్న విషయమే. పాలస్తీనాని బ్యాక్ చేసినందుకు గాను, పాలస్తీనా కాజ్ కోసం నిలబడినందుకు గాను ఈ దేశాలకి మీద పాలస్తీనా కానీ, పాలస్తీనాకి అనుబంధంగా పనిచేస్తున్న హమాస్కి కానీ, హౌతీస్కి కానీ, హెజ్బుల్లాస్, ఈ ఉగ్రవాద గ్రూపులకి ఎలాంటి సానుభూతి లేదు. ఇస్లామిక్ ఛాందస్వాదం ఒకటే చెప్తుంది, ఇస్లామేతర మతాలకు సంబంధించిన వ్యవహారాల మీద దాడులు చేయాలి, చంపేయాలి. సింగిల్ పాయింట్ ఎజెండా. ఉగ్రవాదం మీద యూనివర్సల్గా ఒక ఏకాభిప్రాయానికి రావాల్సిన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాల్సిన అవసరాన్ని నిన్నటి సిడ్నీ సంఘటన, మొన్నటి పహల్గామ్ నుంచి నిన్నటి సిడ్నీ సంఘటన దాకా ఇక్కడ గమనించాలి. ఆ మాటకు వస్తే, ఇజ్రాయిల్లో జరిగిన హమాస్ దాడి తర్వాత వాళ్ళు ఆ ఊచకోత కోసి తర్వాత పాలస్తీనా స్వాతంత్ర సమరయోధులు జరుపుకుంటున్న వేడుక దృశ్యాలను వీడియోలు రిలీజ్ చేసినప్పుడు అంతర్జాతీయ సమాజం కామ్గా కూర్చుంది. మనకు టాకింగ్ క్లబ్ ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అందరూ కోట్లు వేసుకొని వస్తారు, చక్కటి భాషలో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. అక్కడ తీసుకునే రెజల్యూషన్స్ చెత్త కాగితాలతో సమానం. చెత్త బుట్టలో వేసి మరీ వెళ్ళిపోతారు. చెత్త బుట్ట కూడా దాన్ని అంగీకరించదు, ఆ స్థాయిలో ఉంటాయి. అక్కడ తీర్మానాలు చేశారు. ఏమని? ఉగ్రవాదాన్ని అణిచేయడానికి తీసుకోవాల్సిన చర్యల విషయంలో మరి అగ్రదేశాలని భుజాలు
చరుచుకుంటున్న దేశాలు ఏం మాట్లాడుతున్నాయి? ప్రపంచ పోలీసు ఏం మాట్లాడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్? ఎక్కడ సమాధానం లేదు. సరే, పహల్గావ్ దాడిని ప్రాంతీయ ఉగ్రవాదంగా చూసే వాళ్ళకి ఇది రేపు పొద్దున అంతర్జాతీయ సమస్యగా మారుతుందని ఆనాడే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ హెచ్చరించారు. ఇవాళ మారింది. అంటే ఆస్ట్రేలియాకి దెబ్బ తగిలితే దెబ్బ నొప్పి, ఆస్ట్రేలియా వాళ్ళకి మోచేతికి దెబ్బ తగిలితే అది అంతర్జాతీయంగా పెయిన్ అన్నమాట. తెలుగులో సామెత ఉంది, ప్రపంచం బాధ శ్రీశ్రీది అయితే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచాన్ని అన్నట్టు. అలా ఇవాళ ఆస్ట్రేలియా బాధ ప్రపంచాన్ని అయిపోయింది. ఇవాళ మాట్లాడుతున్నారు నిఘా సంస్థలు, అంతర్జాతీయ నిఘా సంస్థలు ఇవాళ ఉలిక్కిపడి అందరం కలిసికట్టుగా ఉగ్రవాదం మీద పోరాడాలని చెప్తున్నారు. పహల్గాం మీద దాడి జరిగినప్పుడు, పహల్గాం దాడి జరిగి అంతేసి మంది హిందువులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎక్కడున్నాయి ఈ ఉగ్రవాద సంస్థలన్నీ? ఈ అంతర్జాతీయంగా మాట్లాడుతున్న మానవ హక్కుల వేదికలు కానీ, లేకపోతే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంస్థలు కానీ ఎక్కడికి పోయినాయి? కాకెత్తుకు పోయిందా? ఇవాళ ఇది ఒక ప్రశ్న. ఒకరిని ఒకరు నిందించుకోవటం కాదు. ఇవాళ కలిసికట్టుగా ఉగ్రవాదం మీద పోరాడాల్సిన అవసరాన్ని సిడ్నీ సంఘటన, పహల్గాం సంఘటన గుర్తు చేస్తున్నాయనే దానికి ఉదాహరణ. ఆస్ట్రేలియా లాంటి దూర ప్రాంత దేశాలు కూడా దక్షిణాసియా ఉగ్రవాద ప్రభావాన్ని గుర్తించాయి, లోనైనాయి, ఉగ్రవాద ప్రభావానికి లోనైనాయి. ఇది క్రింక్ లాంటి జియో పొలిటికల్ బ్లాక్స్ పై కూడా ప్రభావం చూపనుంది. క్రింక్ అంటే CRINK, చైనా, రష్యా, ఇరాన్ అండ్ నార్త్ కొరియా ఇలాంటి దేశాలు. ఇది ఒక కూటమి. ఈ దేశాల కూటమి మీద కూడా ఇది ప్రభావం చూపబోతోంది. భారత్ ఆస్ట్రేలియా రక్షణ భాగస్వామ్యం మరింత బలపడి పరస్పరం ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ జరిగితే కానీ ఇలాంటి ఉగ్రవాద గ్రూపుల్ని పూర్తిగా తుత్తునీయలు చేసే అవకాశం దొరకదు. పహల్గావ్ దాడి నుంచి ఆస్ట్రేలియా ప్రతిస్పందన వరకు జరిగిన పరిణామాలు, ఇస్లామిక్ ఉగ్రవాదం స్థానిక సమస్య కాకుండా గ్లోబల్ సవాల్ అని నిరూపించిన సంఘటనని ఇవాళ మనం మర్చిపోకూడదు. మర్చిపోయి ఇక్కడే ఆగిపోకూడదు. వెంటనే యాక్షన్లోకి దిగాలి. ఒకసారి ఉగ్రవాద బాధిత దేశాలు, అసలు ఇస్లామిక్ ఉగ్రవాద బాధిత దేశాలు ఆ జాబితా ఏ సంవత్సరం నుంచి 1979 నుంచి మొదలైంది అంటే ప్రభావశీలంగా కనిపించిన ఇస్లామిక్ ఛాందస్వాద ఉగ్రవాద భావజాలం కారణంగా జరిగిన సంఘటనలు, అలాగే బాంబు దాడులు, వాట్ నాట్, రకరకాల హత్యాయత్నాలు అవన్నీ లెగ్గడితే 1979 నుంచి 2024 వరకు 66,000 పైగా దాడులు జరిగినాయి. 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అత్యధికంగా ప్రభావితమైన దేశాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్, నైజీరియా, సిరియా, సోమాలియా, భారత్, యమన్, ఫిలిప్పీన్స్, మాలి. ప్రధానంగా ప్రభావితమైన దేశాల్లో జాబితా గురించి మాట్లాడితే ఆఫ్ఘనిస్తాన్ చూస్తే తాలిబాన్, అల్ ఖైదా దాడులు 2001 తర్వాత అమెరికా యుద్ధం. ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి పరిణామాలు మనం చూసాం. ఇరాక్ 2003 యుద్ధం తర్వాత ఐసిస్ ఉగ్రవాదం, బాగ్దాద్లో బాంబు దాడులు. పాకిస్తాన్ లష్కర్ ఏ తోయిబా, తాలిబాన్ దాడులు, కరాచీ, పెషావర్లో బాంబు దాడులు. నైజీరియా బోకో హరాం దాడులు, స్కూల్ పిల్లల కిడ్నాప్. సిరియా ఐసిస్ నియంత్రణలో చాలా ప్రాంతాలు వెళ్ళిపోయినాయి, సివిల్ వార్లో ఉగ్రవాదం చొచ్చుకొని వచ్చింది. సోమాలియా అల్ షబాబ్ దాడులు జరిగినాయి, మోగాదిషా బాంబు దాడులు కూడా జరిగినాయి. భారత్ 1993 ముంబై బాంబు దాడులు, 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడి, మొన్న పహల్గాం దాడి. యమన్ అల్ ఖైదా ఇన్ అరేబియన్ పెనిన్సులా, AQAP అంటారు, అల్ ఖైదాకు అనుబంధ విభాగం, ఇది చాలా పవర్ఫుల్గా ఉంది, దాడులు చేసింది యమన్లో. ఫిలిప్పీన్స్ అబూ సయాఫ్ గ్రూప్ దాడులు జరిగినాయి. మాలీలో ఇస్లామిక్ మిలిటెంట్స్ దాడులు జరిగినాయి, హోటల్ సీజ్ చేశారు. ప్రముఖ సంఘటనలు ఒకసారి చూద్దాం. ఇవన్నీ దేశాల గురించి మాట్లాడాం, ప్రముఖ సంఘటనలు ఒకసారి చూద్దాం. 1993 న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబు దాడి. 98 అమెరికా ఎంబసీలపై దాడులు కెన్యా, టాంజానియాల్లో 224 మంది మృతి చెందారు. అయినా మనకి నొప్పి కలగలా, తెలియలా. 2001 9/11 అటాక్స్, అమెరికాలో 2977 మంది మృత్యువాత పడ్డారు. 2002 బాలి బాంబు దాడులు, ఇండోనేషియాలో 202 మంది మృతి చెందారు. 2004 మాడ్రిడ్ ట్రైన్ బాంబ్స్ చూస్తే స్పెయిన్లో 191 మంది చనిపోయారు. 2005 లండన్ అండర్ గ్రౌండ్ బాంబులు 52 మంది. చూడండి అంటే ఈ భయోత్పాతాన్ని ఎలా సృష్టించారు. 2008 ముంబై దాడుల్లో భారత్లో 175 మంది మృతి చెందారు. 2014 నుంచి 2019 వరకు ఐసిస్ చేసిన దాడుల్లో ఇరాక్, సిరియా, యూరోప్లో పూర్తిగా భద్రత లోపించింది, ప్రజలు భయోత్పాతానికి లోనయ్యారు. 2019 శ్రీలంక ఈస్టర్ బాంబులు 269 మంది మృతి చెందారు.
ఉగ్రవాదం స్థానిక సమస్య కాదు, గ్లోబల్ సవాల్ అని అందరూ ఒక తాటి మీదకి వచ్చినప్పుడే దీన్ని అడ్రస్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. మతపరమైన తీవ్రవాదం అనేక దేశాల్లో రాజకీయ అస్థిరతకి, ఆర్థిక నష్టాలకి, సామాజిక విభజనలకి కారణమవుతుందనే విషయం మన కళ్ళ ముందు కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా, యూరప్ లాంటి దేశాలు కూడా దూర ప్రాంతాల దాడుల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. స్పష్టం. అంతర్జాతీయ సహకారం లేకుండా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం అసాధ్యం. అట్లీస్ట్ ఈ ఒక్క పాయింట్ మీదనే అన్ని దేశాలు కలవాలి. మీరు కోర్ 5 అనండి, క్రింక్ అనండి, క్వాడ్ అనండి, G8 అనండి, G2 అనండి, మొత్తం కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. ఇస్లామిక్ ఉగ్రవాదం పహల్గాం నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి యూరప్ వరకు వ్యాపించిన ఈ నేపథ్యంలో ప్రపంచ భద్రతా వ్యవస్థ ప్రశ్నార్థకంగా మారింది. ప్రతి దేశం తన భద్రతా వ్యూహాలను బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం గ్లోబల్ స్థాయిలో సమన్వయం చేసుకోవాల్సిన నెసెసిటీ కూడా ఉంది. సో ఇది అందువల్ల ఇస్లామిక్ ఉగ్రవాదమే ఇజ్రాయిల్లో అయినా, భారత్లో అయినా, ఆస్ట్రేలియాలో అయినా బాధితులకి కామన్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్న అంశం. ఇక్కడ ఒక దేశమో, 2 దేశాలు, 3 దేశాలు కాదు, 157 దేశాలు, పాకిస్తాన్ని మినహాయించి 157 దేశాలు కళ్ళు తెరవాలి. పాకిస్తాన్ ఎందుకు మినహాయించాల్సి వచ్చిందంటే ఉగ్రవాదాన్ని ఎగుమతి పరిశ్రమగా గుర్తించి దానికి ఏ రోజుకు ఆ రోజు ఉగ్రవాదులు తయారు చేసి బయట దేశాలకి పంపిస్తుంది. కాబట్టి పాకిస్తాన్ని ఒక దేశంగా చూడాల్సిన అవసరం అయితే లేదు. మిగిలిన 156 దేశాలు మీ గ్రూపులు పక్కన పెట్టండి, మీ ఈగోలు పక్కన పెట్టండి, అందరూ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నిలబడి మాట్లాడండి.